హాయ్ అందరికీ నమస్తే నేను మీ లావణ్య వెల్కమ్ టు హంట్ మీడియా ఈ రోజు మనం భారతదేశంలోనే ప్రసిద్ధి చెందిన ఖైరతాబాద్ వినాయకుని దగ్గర ఉన్నాం అసలు ఇక్కడికి మనం ఎందుకు వచ్చామంటే ఆల్రెడీ ఇక్కడ మేకింగ్ ప్రాసెస్ మొత్తం పూర్తయిపోయింది ఇప్పుడు కలర్ వేయడం స్టార్ట్ చేశారనమాట ఈ కలర్స్ కూడా ఆల్రెడీ ఒక 50% కలర్స్ వేసేసారు ఇంకొక 7 days 8 days అలా ఉంది మొత్తం వినాయకుని ప్రతిష్ఠ జరగడానికి సో దీనికి కలర్స్ వేయడం అదంతా ఇప్పుడు స్టార్ట్ చేశారనమాట సో వచ్చే నెల 7న వినాయక చవితి కాబట్టి ఆ రోజు అందరూ దర్శించుకోవడానికి ఎంతో ఆసక్తి చూపిస్తారు కాబట్టి అప్పటి వరకు ముందుగానే మిగిలిన పనులన్నీ చేసేసుకోవాలి అని ఆల్రెడీ వీళ్ళు కంప్లీట్ చేసేసుకున్నారనమాట ఒకసారి చూద్దాం మనం ఆ పెయింటింగ్ ఎంతవరకు వేశారు కలర్స్ ఏ కలర్స్ యూస్ చేశారు అండ్ చాలా అట్రాక్టివ్గా ఉన్నాయి మేము ఇక్కడ చూస్తున్నాం కాబట్టి ఈసారి రెడ్ కలర్ అండ్ ఎల్లో కలర్ అండ్ స్కై బ్లూ కలర్స్ని యూస్ చేశారు ఎక్కువగా ప్రతిదానికి ఒక రీజన్ ఉంటుంది అనమాట ఈ ఇయర్ సప్తముఖ వినాయకుడిని తయారు చేస్తున్నారనమాట దీనికి కూడా అంటే ఒక్కొక్క ఇయర్ ఒక్కొక్క వినాయకుడిని తయారు చేస్తూ ఉంటారు సో ఈ ఇయర్ సప్తముఖ వినాయకుడిని తయారు చేస్తున్నారనమాట అండ్ దీనికి ఏ కలర్స్ వేయాలి అనేది కూడా వాళ్ళు ఆల్రెడీ డిజైన్ చేసుకుంటారంట ఇక్కడ మనం తెలుసుకున్నాం ఇక్కడ చైర్మన్ గారితో మాట్లాడి ఓకే ఇక్కడ మనం వినాయకుడి దగ్గర ఉన్నాం చూసారు కదా ఎంత పెద్దగా ఉందో ఈ వినాయకుడికి 70 ఏళ్ళ చరిత్ర 70 అడుగుల వినాయకుడు సో చాలా పెద్దగా ఉంది నేనైతే చాలా చిన్నగా కనిపిస్తున్నాను ఆల్రెడీ ఇక్కడ పెయింట్ వేయడం మీరు చూస్తున్నారు కదా వీళ్ళు ఈ చెక్కల మీద కూర్చొని ఎంత కష్టంగా ఉంది ఓకే ఇప్పుడు మనం వినాయకుడి తండ్రి అయినటువంటి శివుని విగ్రహం దగ్గర ఉన్నాము పక్కనే మనకు విష్ణువు అండ్ అలానే పార్వతీదేవి కూడా ఉన్నారు చూడండి ఈ విగ్రహాలు ఎంత అందంగా ఉన్నాయి దీని పెయింటింగ్ కూడా చాలా అందంగా ఉంది కలర్ కాంబినేషన్ కూడా చాలా అట్రాక్ట్గా ఉందన్నమాట ఆల్రెడీ ఇక్కడ వీళ్ళు కూడా ఇంకా 90% ఇది కంప్లీట్ అయిపోయింది మనకి ఎలాగో వచ్చే నెల 7th కాబట్టి భక్తులకి ఎలాంటి ఇబ్బంది ఉండకూడదు అని ఈలోపే మొత్తం అంతా కంప్లీట్ చేసేస్తున్నారనమాట ఆల్రెడీ మనం వినాయకుడికి రైట్ సైడ్ ఉన్న మనం శివుడు పార్వతి విగ్రహాన్ని కవర్ చేసాం ఇప్పుడు మనం లెఫ్ట్ సైడ్ ఉన్న విగ్రహాన్ని దగ్గరికి వచ్చాం ఇక్కడ బ్రహ్మ విష్ణు అండ్ లక్ష్మీదేవి విగ్రహాలు ఉన్నాయి ఇవి కూడా చాలా కలర్ఫుల్గా ఉన్నాయి మనకు బ్లూ కలర్లో ఉన్నది విష్ణు అండ్ మధ్యలో ఆరెంజ్ కలర్లో ఉన్నది బ్రహ్మ అండ్ అతనికి లెఫ్ట్ సైడ్ ఉన్న ఆవిడ పార్వతి గారు సో చాలా బాగుంది ఆ పూలమాల పట్టుకోవడం అండ్ అవన్నీ చాలా కష్టం దాన్ని డిజైన్ చేయడం అండ్ దానికి ఆర్కిటెక్చర్ అవన్నీ చాలా బాగుంది చాలా కలర్ఫుల్గా ఉంది అండ్ ఇక్కడ కొంతమంది పెయింటింగ్ చేస్తున్నారు ఇది కూడా ఒక 90% పెయింటింగ్ కంప్లీట్ అయిపోయింది ఇంకా మొత్తం అన్నింటికి అయితే పెయింటింగ్ వేయడం స్టార్ట్ చేశారు కానీ ఈ చిట్టలకని మాత్రం ఇలానే వదిలేశారు దీనికి ఎండింగ్లో వేసే ఛాన్స్ ఉందన్నమాట చాలా క్యూట్గా ఉంది ఇక్కడ మనం బ్యాక్ సైడ్ చూసుకుంటుంటే షెడ్ కూడా ఉంది కదా ఇక్కడ ఉంది ప్లస్ దీనికి కంటిన్యూస్గా అలా వినాయకుడిని దర్శనం చేసుకునే వరకు ఉంది దీనికి కారణం ఏంటి అంటే ఇది రెయినీ సీజన్ కాబట్టి వర్షం పడితే భక్తులు దర్శనం చేసుకోవడానికి లైన్లో నించోవడానికి చాలా కష్టంగా ఉంటుంది కాబట్టి వీళ్ళు షెడ్ నిర్మాణం చేశారనమాట సార్ ఇక్కడ వినాయకుడిని ఎన్ని ఇయర్స్ నుంచి పెడుతున్నారు సార్ 1954 శంకరయ్య గారి ఆధ్వర్యంలో వినాయకుడిని పెట్టడం జరుగుతుంది ఆయన ఫ్రీడమ్ ఫైటర్ ఒక అడుగు నుంచి మొదలు పెట్టారు 69 సంవత్సరాలు కంప్లీట్ అయ్యింది 70వ సంవత్సరం కంప్లీట్ కాబోతుంది వినాయకుని పండుగ అయిన తర్వాత అయిపోతుంది మరి ఎలాంటి ఇబ్బంది లేకుండా సప్తముఖ మహాశక్తి వినాయకుడు 7 పడగలు 7 తలలు 24 చేతులు మరి 70 అడుగులు రైట్ సైడ్ శ్రీనివాస కళ్యాణము ఎడమ సైడు శివపార్వతులు మరి ఏర్పాటు చేయడం జరిగింది రైట్ సైడ్లో బలరాముడు లెఫ్ట్ సైడ్లో రావుకేతువు ఏర్పాటు చేశాం బలరాముని ఎందుకు ఏర్పాటు చేశామంటే అయోధ్య వెళ్ళని వారు మరి అంత దూరము మరి ఇక్కడనే బలరాముని ఏర్పాటు చేశాం ఇక్కడనే దర్శించుకునేటట్లు రావుకేతువుని ఎందుకు ఏర్పాటు చేశామంటే అందరికీ మంచి జరగాలి పండిట్ గారు చెప్పారు
మా శిల్పి రాజేందర్ గారు అడిగి తెలుసుకొని ఇక్కడ రావు కేతువు ఏర్పాటు చేయాలంటే ఏర్పాటు చేశాం. అందరు బాగుండాలి, సుఖ సంతోషాలు, మనం అన్ని మంచి జరగాలని చెప్పి రావు కేతువు ఏర్పాటు చేశాం. సార్ ఇక్కడ చూసుకుంటుంటే క్రౌడ్ ఏరియాలో ఉంది, అంటే 4 రోడ్ జంక్షన్లా ఉంది కదా. సో ఇక్కడ భక్తులకి ఏమైనా ఇబ్బంది కలగకుండా మీరు ఎలాంటి చర్యలు తీసుకుంటారు? మేము ప్రతి సంవత్సరము 1978 నుంచి మా అనుభవంతో ఎలాంటి ఏమి ఇబ్బంది జరగదు. 4 దిక్కు బారికేడ్లు ఏర్పాటు చేస్తాము. మరి అడుగడుగున పోలీస్ బందోబస్తు ఉంటుంది. ఇక్కడ రైట్ సైడ్లో బారికేడ్ ఏర్పాటు చేస్తాము, లెఫ్ట్ సైడ్లో చేస్తాము, ముందు చేస్తాము, వెనక చేస్తాం. మేము ఎవరు వచ్చినా ముందు నుంచి టెలిఫోన్ భవన్ నుంచి భక్తులు వస్తారు, అక్కడి నుంచి వచ్చిన వాళ్ళు సీదా పాదాల దగ్గర దర్శనం చేపిస్తాం. ఇక్కడ యూనివర్సిటీ ఇక్కడ ఏది రైల్వే గేట్ ఉంది, ఐసిఐసి బ్యాంక్ ఖైరతాబాద్, అక్కడి నుంచి భక్తులు వస్తారు. మరి వారు వెనక నుంచి వస్తారు. ఇక్కడ డైరెక్ట్గా వినాయకుని దగ్గర తీసుకెళ్ళి పాదాల దగ్గర దర్శనం చేపించి ఇక్కడ అడ్మినిస్ట్రేటర్ దగ్గర నుంచి పంపిస్తాం. భక్తులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా అన్ని విధాలుగా జాగ్రత్త తీసుకుంటాము. సీసీ కెమెరాలు ఏర్పాటు చేశాము. 50 నుంచి 55 వరకు వాటర్ కానీ, మున్సిపాలిటీ కానీ, హెల్త్ డిపార్ట్మెంట్ కానీ, రెవెన్యూ డిపార్ట్మెంట్ కానీ, ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ కానీ, ఆల్ డిపార్ట్మెంటు మాకు అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందిస్తూ మరి ఇంకా అంబులెన్స్ బండ్లు ఏర్పాటు చేస్తున్నాం. 2-3 అంబులెన్స్ బండ్లు ఎనీ టైం భక్తులకు ఎలాంటి ఇబ్బంది జరిగినా ఇమ్మీడియట్లీ మా వాలంటీర్లను పంపించి వారికి ఎలాంటి ఇబ్బంది లేకుండా అన్ని విధాలుగా జాగ్రత్త తీసుకుంటాం. పులిగోర కానీ, ప్రసాదం కానీ, మరి మంచినీళ్ళు కానీ, ఈ అన్ని విధాలుగా మేము సంపూర్ణంగా చాలా బాగా సంతోషంగా చూసుకుంటాం. సార్ మనకు వినాయకుడిని పెట్టిన రోజు నుంచి మనకు నిమజ్జనం చేసే రోజు వరకు ఎన్ని రోజులు ఇక్కడ ఉంచుతారు వినాయకుడు? అమ్మ 11 రోజులు ఉంచుతామమ్మా. ఇక్కడ 11 రోజులు పూజ ఉంటుంది. ఎలాంటి ఇబ్బంది లేదు. తయారు చేయడము ఈసారి ప్రతిసారి మా 3 నెలల టైం ఉంటుండే, 100 రోజుల టైం ఉంటుండే మాకు. ఈసారి మేము 2 నెలల లోపల టైం తీసుకున్నాం. ఆ 2 నెలల లోపల మేము ఏర్పాటు చేసాము, కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు మ్యాక్సిమం ఒక 4-5 రోజులు 3-4 రోజులు కంప్లీట్ అయిపోతుంది. కలర్ పని జరుగుతుంది. మ్యాక్సిమం 60-70% అయిపోయింది. ఒక 3-4 రోజుల మొత్తం కంప్లీట్ అయిపోతుంది. అంటే చాలా పెద్ద విగ్రహం కదా సార్. సో గవర్నమెంట్ నుంచి ఏమైనా సపోర్ట్ ఉందా? అమ్మ అన్ని విధాలుగా మాకు సపోర్ట్ ఉంటుందమ్మా. మన రేవంత్ అన్న డైనమిక్ లీడర్, మన గౌరవమైన ముఖ్యమంత్రి అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందిస్తూ రెవెన్యూ డిపార్ట్మెంట్ కానీ, మున్సిపల్ కానీ, వాటర్ కానీ, ఆల్ డిపార్ట్మెంట్, డిప్యూటీ సీఎం మరి వారివి ఎన్నో సహాయ సహకారాలు అందిస్తూ అన్ని విధాలుగా మా డిప్యూటీ సీఎం గారు బట్టన్న గారు మరి ఇక్కడ వినాయకుని ఉత్సవంలో పాల్గొంటారు. వాళ్ళ ఫ్యామిలీ మీద నందిని మేడం, సూర్య గారు, మరి ఇంకో కొడుకు, మరి వారివి ఒక ఫ్యామిలీ మొత్తం ఒక 4 మరి వాళ్ళు వచ్చి ఇక్కడ పూజలో పాల్గొంటారు. వారికి మేము ప్రత్యేకంగా నేను బిల్డర్ రమేష్ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఓకే సార్, ఇక్కడ ఈ విగ్రహానికి మొదటి దర్శనం ఎవరు చేసుకుంటారు సార్? మొదటి దర్శనం చూడమ్మా, ఉదయం పొద్దున పద్మశాలి సంఘం వారు వస్తారు. ఆడుతూ పాడుతూ ఉదయం 6 గంటల నుంచి ఇక్కడ 7 గంటల దాకా వినాయకుని దగ్గరకు వస్తారు. మీరా టాకీస్ నుంచి బయలుదేరుతూ డప్పు బాజాలతో ఒక 100 మంది పద్మశాలి సంఘం వారికి ముఖ్యంగా మరి గుర్రం కొండయ్య గారు అధ్యక్షుడు ఆధ్వర్యంలో మరి వారు ఎంబడ తీసుకొస్తూ ఇక్కడ వినాయకుని పట్టు వస్త్రాలతో వినాయకుని పూజలో పాల్గొంటారు. సార్ ఈ ఇయర్ సీఎం రేవంత్ రెడ్డి గారు వస్తారు అని మాకు తెలిసింది సార్. వస్తారని ఎప్పుడన్నా రావచ్చమ్మా, పండుగ రోజు రావచ్చు, పండుగ అయిన తర్వాత రావచ్చు. మేము ఇన్విటేషన్ కార్డు మేము వెళ్ళిపోతుంది. మరి బట్టి సీఎం మరి వారివి రావచ్చు, బట్టి విక్రమార్క అన్నగారు, మరి వాళ్ళ ఫ్యామిలీ నందిని మేడం కానీ, సూర్య కానీ, మరి వాళ్ళ కొడుకు కానీ, సూర్య కానీ, వీళ్ళందరూ రావచ్చు. మరి పూజలో వాళ్ళవి పాల్గొంటారు. మరి వారికి ఎలాంటి ఇబ్బంది లేకుండా వాలంటీర్ ఏర్పాటు చేసి అడుగడుగు పోలీస్ బందోబస్తు ఉంటుంది. సీసీ కెమెరాలు ఏర్పాటు చేశాము. వాటర్ కానీ, ప్రసాదం కానీ వచ్చినప్పుడు మన భక్తులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా మా అన్ని విధాలుగా వాళ్ళకు దర్శనం చేపిస్తాము. వారికి భక్తులు వచ్చే వారికి సైడ్లో ఇక్కడ లైన్లో దర్శనం అయితేనే ఉంటుంది, వాళ్ళు జరుగుతూనే ఉంటాయి కార్యక్రమం. అన్ని విధాలుగా మేము గమనిస్తూనే ఉంటాం. ఓకే సార్, సెలబ్రిటీస్ ఎవరైనా వస్తారా దర్శనం చేసుకోవడానికి? కానీ అమ్మా చాలా మంది వస్తారమ్మా, చెప్పలేని మంది వస్తారు. సినిమా యాక్టర్లు వస్తారు, వాళ్ళు వస్తారు. వారికి ఎలాంటి ఇబ్బంది లేకుండా వాలంటీర్ ఏర్పాటు చేసాము. మాకు ఇంటిమేషన్ వస్తుంది. మరి ఎంబడమే వాలంటీర్ పంపించి వినాయకుని దగ్గర దర్శనం చేపిస్తాము, పాదాల దగ్గర తీసుకెళ్తాము. వారికి మంచిగా హారతి ఇప్పించి మరి వారికి దర్శనం చేపించడం జరుగుతుంది. ఓకే, థ్యాంక్ యూ.